పీసీఓఎస్ అనే ఆరోగ్య సమస్య ఇటీవల కాలంలో ఎదుగుతున్న ఆడపిల్లల దగ్గర నుంచి మధ్యస్థ వయస్సు మహిళల వరకు ఎక్కువగా గమనిస్తూ వస్తున్నాము. ఈ పీసీఓఎస్ వల్ల ఏర్పడే ఇబ్బందులేంటి, ఈ పీసీఓఎస్ ఎలా వస్తుంది, ఈ పీసీఓఎస్ అంటే ఏమిటి, అది త్వరితగతిన ఎలా ముందస్తుగా గుర్తించి తగిన పరిష్కారం, తగిన చికిత్స తీసుకోవచ్చు, అది రాకుండా కూడా ఎలా చూసుకోవచ్చు అన్న పలు అంశాలపై మనతో చర్చించడానికి డాక్టర్ సాహితీ ఆలపాటి ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలన్నీ మనం తెలుసుకున్నాం. డాక్టర్ గారు, పీసీఓఎస్ అంటే ఏమిటి, అది ఎలా నిర్ధారిస్తారు? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. సో దిస్ ఇస్ బేసికలీ అ హార్మోనల్ డిసార్డర్. ఇది యాక్చువల్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ గైనకలాజికల్ ప్రాబ్లమ్ ఈ మధ్యకాలంలో చూస్తుంది. గూగుల్లో చూస్తే 10-20% ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై దిస్ అని ఇస్తారు, కానీ యాక్చువల్గా డే టు డే ప్రాక్టీస్ బట్టి 60-70 ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్, 60-70% కన్నా ఎక్కువ ఆడవాళ్ళు దే ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై దిస్. సో ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ ఫ్రమ్ అడాలసెన్స్ అప్ టు మెనోపాజ్ అందరిలోనూ చూస్తున్నాం ఈ ప్రాబ్లం. సో ఇది దేనికి వస్తుంది ఇది అని అంటే బేసిక్లీ ఇది మల్టీఫ్యాక్టోరియల్, చాలా కారణాల వల్ల రావచ్చు. ఇది ఒకటి జెనెటిక్ ఫ్యామిలియల్ ప్రాబ్లమ్స్, అదర్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదంటే ఒబేసిటీ వల్ల, లేదు అని అంటే అదర్ హార్మోనల్ ఇష్యూస్, వీటన్నిటి వల్ల వీ కెన్ గెట్ పీసీఓడి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్వైర్మెంటల్ చేంజెస్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల పీసీఓఎస్ అన్నది వస్తుంది అని దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఆల్సో రియలైజ్డ్. సో ఎన్వైర్మెంటల్ చేంజెస్ ఇది అని అంటే బేసికలీ మోస్ట్ ఆఫ్ అస్ స్ట్రెస్ వల్ల అవ్వండి, లేకపోతే మనము చాలా జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎక్కువ తింటాం అనమాట. సో అండ్ మోర్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఇన్ అవర్ ఫుడ్, వీటన్నిటి వల్ల కూడా ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్ స్టైల్. సో ఒబేసిటీ రావచ్చు, ఒబేసిటీ క్యాన్ లీడ్ టు పీసీఓఎస్ అండ్ పీసీఓఎస్ ఆల్సో క్యాన్ లీడ్ టు ఒబేసిటీ. సో దీస్ కెన్ బి ద ఫ్యాక్టర్స్ ఫర్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ అన్న కండిషన్ ఒక మహిళలో వచ్చిందని ఎలా మనం గుర్తిస్తాము, దానికి ఉన్న ఎటువంటి లక్షణాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది? ఓకే, పీసీఓఎస్ అన్నది దాంట్లో మనం ఒక ఫీమేల్ కెన్ హ్యావ్ వేరియస్ డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట. కొంతమందికి అసలు ఏమీ ఉండకపోవచ్చు, వాళ్ళు జస్ట్ అల్ట్రాసౌండ్కి వెళ్ళినప్పుడు దాంట్లో పీసీఓఎస్ అని ఇస్తే వాళ్ళు మా దగ్గరికి మాకు పీసీఓఎస్ ఉంది అని వస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా ఫర్ పీసీఓఎస్. స్కాన్తో పాటు వేరియస్ అదర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా ఉండాలి. సో కొన్ని ఏంటి అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. సో నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఫస్ట్ ఏంటి అన్నది మనకు తెలిస్తే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఏంటి అన్నది అర్థమవుతుంది. సో ఎనీథింగ్ 22 to 35 days మధ్యన అయ్యేది ఈజ్ అ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్. సో ఎనీథింగ్ లెస్ దెన్ దట్ ఆర్ మోర్ దెన్ దట్ ఈజ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్తో పాటు వీ కెన్ హ్యావ్ లెస్ బ్లీడింగ్ or we can have excess bleeding also. So these are also signs and symptoms. Adi kaakunda we can have hair fall, or we can have acne that is not working with medication. We can have oily skin, we can have obesity, and we can have fertility issues, which is more important. All these are signs and symptoms of PCOS anamata. So ఒకటే ఉంటే దాని PCOS అని అనానం, and then scan findings ఇవన్నీ కలుపుకుని we have to diagnose PCOS. So that is this. అంటే పీసీఓఎస్లో మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా బయటకు కనిపించే సిమ్టమ్స్గా పేర్కొంటున్నారు. వాళ్ళకి బయటకు కనిపించని శారీరక మార్పులు ఏవైతే కడుపులో జరుగుతుంటాయో అవి ఎటువంటి శారీరక మార్పులు మనకి కనిపిస్తాయి అంటే పీసీఓఎస్ వచ్చింది అని నిర్ధారించడం? అది ఒక్క లోపల ఉన్న ఒక్క స్కాన్ ఫైండింగ్ బట్టి, ఇప్పుడు ఒక స్కాన్కి వెళ్ళాము, ఆమెకి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక లేడీ షీ హస్ కమ్ టు మీ, ఆమెకి షీ మే నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, పీరియడ్స్ ఆర్ రెగ్యులర్, యాక్నీ, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్, ఒబేసిటీ ఇది ఏది ఉండకపోవచ్చు, కానీ ఆమె ఇంకా దేనికో స్కాన్కి వెళ్ళినప్పుడు దాంట్లో పీసీఓఎస్ అని ఇస్తారు. బట్ దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ as పీసీఓఎస్, వీ హ్యావ్ అదర్ ఫైండింగ్స్. కానీ స్కాన్లో ఉన్న చేంజెస్ ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమంది దే విల్ హ్యావ్ లైక్ ఓవరీ సైజ్ పెరిగి ఉంటుంది, ఆర్ ఓవరీలో పాలిసిస్టిక్ అని అంటాం, అంటే చాలా ఫ్లూయిడ్ ఫిల్డ్ సిస్ట్స్ ఉంటాయి అనమాట ఓవరీ. సో I'm repeating the same thing again. ఈ ఒక్కటే cannot diagnose PCOS, but these are some of the changes of PCOS. దీంతో పాటు వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, అన్ని కలుపుకొని వీ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్ యాజ్ పీసీఓఎస్. సో ఒక స్కాన్కి వెళ్ళినప్పుడు దాంట్లో పీసీఓఎస్ అని ఇస్తే భయపడాల్సిన అవసరం లేదు, వీ సీ అదర్ థింగ్స్. సో ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ దట్, మై సజెషన్ యూ టేక్ ఇట్ అండ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్.
వీ విల్ హెల్ప్ యూ ఇన్ డయాగ్నోసింగ్ ఇట్ బెటర్. ఎందుకంటే మనం ఎప్పుడైతే అల్ట్రాసౌండ్ కానీ స్కాన్ కానీ ఏదైనా చేసినప్పుడు మీరు చెప్పిన లక్షణాలు చాలా కారణాలకు కూడా కామన్గా ఉంటాయి. అవును. సో అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ వచ్చాయి లేదా ఇదేని సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కొన్ని సందర్భాల్లో వీళ్ళు ట్రీట్మెంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి మనం ఇది పీసీఓఎస్ అని పిన్ పాయింట్ చేసిన తర్వాత దానికి మనం ఎటువంటి చికిత్స అందిస్తాం, అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి మనం? పీసీఓఎస్ అన్నది దెర్ ఇస్ నో ఫైనల్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓఎస్. ఇది తీసేసుకుంటే ఇంకా పీసీఓఎస్ ఫైనల్గా తగ్గిపోతుంది, ఇంకా మళ్ళీ రాదు అన్నది అయితే అసలు అట్లాంటిది ఏమీ లేదు. బట్ వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ టు కంట్రోల్ ఇట్. అంటే ఇంకా ఎక్సెస్గా ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండేదానికని వీ హ్యావ్ ట్రీట్మెంట్స్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వీ నీడ్ టు హ్యావ్ లైఫ్ స్టైల్ చేంజెస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పీసీఓఎస్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటంటే డైలీ వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ 1 hour, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. మనం జిమ్కి వెళ్ళి అక్కడే చేస్తే దాని ఎక్సర్సైజ్ అంటారు అని అట్లేం లేదు. బట్ డైలీ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 1 hour. ఇఫ్ యూ కెనాట్ డూ దట్ 1 hour అట్ అ స్ట్రెచ్, అట్లీస్ట్ బ్రేక్స్లో చేసినా పర్లేదు, లైక్ హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్, హాఫ్ అన్ అవర్. ఐ అండర్స్టాండ్ మన బిజీ లైఫ్ స్టైల్స్ బట్టి ఆ 1 hour దొరకటం కష్టం అవ్వచ్చు. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ హాఫ్ అన్ అవర్ అట్లా కూడా చేయొచ్చు. అండ్ అదర్ థింగ్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ గుడ్ టు రెడ్యూస్ స్ట్రెస్. అది కాకుండా మన డైట్ చేంజెస్ చేసుకోవాలి. అంటే కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అండ్ షుగరీ డ్రింక్స్, ఇవన్నీ కార్బోనేటెడ్ డ్రింక్స్, ఇవన్నీ తాగటము తినటము అన్నది తగ్గించుకోవాలి ఓవరాల్ మన లైఫ్ స్టైల్లో. సో ఇవన్నీ చేస్తే కొంతవరకు వీ క్యాన్ కంట్రోల్ పీసీఓఎస్ ఫ్రమ్ ఈవెన్ స్టార్టింగ్ స్టేజెస్లోనే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ చేస్తే ఆల్రెడీ సెటిల్ అయిన పీసీఓఎస్ని ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా అన్నది వీ కెన్ కంట్రోల్ ఇట్. దీంతో పాటు వీ హ్యావ్ మెడికేషన్. But as I said, our medication will not totally prevent PCOS or it will not stop PCOS. ఇంకా ఫర్దర్గా ఇంకా అసలు నాకు PCOS రాదు అన్నది అట్లాంటిది అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక్కసారి PCOS అన్న కండిషను ఏర్పడిన తర్వాత దాన్ని మనం పెరగకుండా ఆపడమే తప్ప దాన్ని పూర్తిగా తీసివేసే పరిస్థితి ఉండదు. లేదు, పూర్తిగా తీసివేసేది అయితే ఉంటుంది. అది ఎప్పటికన్నా ఉంటుంది, కానీ దాన్ని మనం ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండేదానికని చెప్పి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చేయాలి. అండ్ ఇది నేను ఒక 3 months చేశాను. 3 months చేసిన తర్వాత ఓకే, నా పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయినాయి, నేను ఇంకా ఫర్దర్గా చేయాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్, నా లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్, నేను 3 months చేసిన తర్వాత ఇంకా అవసరం లేదు అన్న కండిషనే లేదు. అది మనం లైఫ్ అంతా అది పాటించాలి. అది పాటిస్తే ఆ పీసీఓఎస్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండేదానికి అన్నది మనం హెల్ప్ చేయగలుగుతాం దానికి. అంటే దీనికి ఈ మందులు లైఫ్ స్టైల్ చేంజెస్ తప్ప వేరే ఇప్పుడు ఆపరేషన్ మనకి సర్జరీ చేయడము అటువంటి ఆప్షన్స్ ఏమీ అందుబాటులో లేవు. అంటే ఇప్పుడు సర్జరీ వరకు పోతే పీసీఓఎస్గా అంటూ సర్జరీ అయితే ఏం లేదు. బట్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వీ హ్యావ్ సర్టెన్ థింగ్స్ కాల్డ్ ఎస్ ఓవేరియన్ డ్రిల్లింగ్. బట్ దట్ ఆల్సో అది పీసీఓఎస్కి ట్రీట్మెంట్ కాదు, అది వాళ్ళు పిల్లలు పుట్టేదానికని చెప్పానని ట్రై చేసేది ఒకటి అంతే. సో యాజ్ సచ్ పీసీఓఎస్కి ఒక సర్జికల్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. సో అంటే ఒకసారి వస్తే అది జీవితాంతం ఉంటుంది అని స్పష్టంగా తెలిసినప్పుడు మన ముందున్న మొట్టమొదటి ఆప్షన్ అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఒకటి లైఫ్ స్టైల్, కానీ ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఆ ఉద్యోగాల్లో కూడా ఎక్కువగా కూర్చొని పనిచేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయి. అక్కడ ఎక్సర్సైజ్ ఉండదు, 8 నుంచి 10 గంటలు వాళ్ళు కూర్చొని పనిచేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మంచి ఆహారం తినమంటారు, అది ఒక ప్రధానమైన సమస్య ఈ రోజు ఇళ్లలో కూడా. ఇవి ఎలా అంటే మనం దాన్ని ఎలా చూడాలి, ఎలా ఆ నడవడికని మనం దాన్ని అడాప్ట్ చేసుకుని పాటించడం నేర్చుకోవాలి? ఇప్పుడు నేను ఐ వర్క్ 8 to 10 hours ఎవ్రీ డే. సో విత్ దిస్ లైఫ్ స్టైల్ నాకు అర్థమవుతుంది వాట్ ఎవ్రీ అదర్ లేడీస్ ఫేసింగ్. కానీ నేను ఇచ్చే ఒకే సజెషన్, ఇది అసలు రాకుండా మనం ముందే ప్రివెంట్ చేసుకోవాలి అని అనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఐ నో ఇట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్, కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక 1 hour ముందు లెగించిన, ఒక 1 hour లేట్గా పడుకోగలిగిన, వీ హ్యావ్ టు ట్రై అండ్ గెట్ 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అండ్ టైర్డ్ అయిపోయి వస్తాం ఇంటికి టైర్డ్ అయిపోయి వచ్చాక ఇప్పుడు కుక్ చేసుకుని తినాలా అని దారిలోనే వస్తా ఏదో ఒకటి జంక్ ఫుడ్ తినేసి వచ్చేస్తాం. ఆల్ ఆఫ్ us, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అది అవాయిడ్ చేయగలగాలి. అండ్ అ హెల్దీ ఫుడ్ విత్ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్
అవి తింటాం అలవాటు చేసుకోవాలి. అండ్ డైలీ 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్, అదే రిపీట్ చేస్తున్నా, బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డైలీ 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్, అ హెల్దీ డైట్, అవాయిడ్ జంక్ ఫుడ్, అవాయిడ్ ఆయిలీ ఫుడ్, అవాయిడ్ ఫ్రైడ్ ఫుడ్, అవాయిడ్ కార్బొనేటెడ్ షుగరీ డ్రింక్స్. ఇది చేస్తే టు అన్ ఎక్స్టెంట్ వీ కెన్ స్టాప్ పీసీఓఎస్ ఫ్రమ్ ఈవెన్ స్టార్టింగ్ టు అన్ ఎక్స్టెంట్. బట్ అది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే పీసీఓఎస్ని ఆపగలుగుతాం. వాట్ ఈస్ బికాస్ ఆఫ్ జెనెటిక్, అంటే మన ఫ్యామిలీలో మన మదర్కి వాళ్ళకి ఉన్నది దానివల్ల మనకు వస్తుంది అని అంటే అది కూడా కొద్ది గొప్ప మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం, కానీ వీ కెనాట్ స్టాప్ దోస్. అంటే అది ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు అండి జెనెటిక్ గా వచ్చాయి? ఇట్ డిపెండ్స్. మదర్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యింది, బేబీ వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్ మదర్ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్ 1%, 2% అట్లా చెప్పలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద మదర్ వాజ్ ఎఫెక్టెడ్ ఆ టైం పీరియడ్లో. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా చివరగా, ఈ ఎదుగుతున్న ఆడపిల్లల్లో కూడా ఇది ఎక్కువగా ఇప్పుడు గమనిస్తున్నాం. సాధారణంగా లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్ అంటే మధ్యస్థ వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళే ఎక్సర్సైజులు చేయాలి, ఇవన్నీ కూడా ఎక్కువ ఒక అపోహ ఉంది. ఈ 16, 17 ఏళ్ళు లేదా 15 ఏళ్ళ ఆడపిల్లలకి వీళ్ళు సాధారణంగా అంతగా వీటి మీద దృష్టి కేంద్రీకరించారు. మరి అటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళల్లో కూడా వస్తుంది కాబట్టి రాకుండా ఆపాలి అని అంటే మనం వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు మనం ఇప్పుడిప్పుడే ఎడ్యుకేషన్ సిస్టంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదువుకోవాలి ఇది అని చెప్పి అని ఎప్పుడు ఫోన్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్, టీవీ, బుక్స్ వీటి మీద ఉంటుంది. సో యాజ్ పేరెంట్స్ వాళ్ళని అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక 24 అవర్స్లో వెన్ దే ఆర్ అవేక్ అండ్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ ఒక 1 అవర్ అన్న. అండ్ చిన్నపిల్లలు వీళ్ళు అని అనేటప్పటికీ వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇవాళ పిజ్జా కావాలి, ఇవాళ నూడిల్స్ కావాలి ఇది అని అటే వెళ్ళిపోతుంది వాళ్ళ దృష్టి. బట్ యాజ్ పేరెంట్స్ కష్టమైనా కానీ వీ హ్యావ్ టు ఫోర్స్ దెమ్ టు హ్యావ్ అ ప్రాపర్ డైట్ అండ్ నాట్ జంక్ ఫుడ్. సో ఇఫ్ వీ కెన్ కంట్రోల్ దిస్ దెన్ టు అన్ ఎక్స్టెంట్ ఎస్ వీ క్యాన్ కంట్రోల్. ఎందుకంటే ఈటింగ్ ఆల్ దిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల బేసికలీ వెయిట్ గెయిన్ చేస్తారు. వెయిట్ గెయిన్ చేసి ఒబేసిటీ వల్ల కూడా పీసీఓఎస్ వస్తుంది. సో మనం ఈ పాటిస్తే అది కంట్రోల్ చేసుకోగలుగుతాం టు అన్ ఎక్స్టెంట్. సో డాక్టర్ గారు చెప్తున్నట్లు ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించడం వల్ల పీసీఓఎస్ను పూర్తిగా నిరోధించవచ్చు. ఎందుకంటే ఇది ఒకసారి వస్తే జీవితాంతం ఈ వ్యాధిని గమనిస్తూ వ్యాధితో మనం బతకాల్సి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన జీవనశైలే పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అని గ్రహించాలి.